తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకైక బై ఎలక్షన్ దుబ్బాక ఎలక్షన్స్. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని చెప్పి ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేస్తూ మేము ప్రచారం కొనసాగించాం. భారతీయ జనతా పార్టీని నమ్మి నమ్మకంతో విశ్వాసంతో పూర్తి స్థాయి విజయాన్ని అందించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి దుబ్బాక ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయం అంతా కూడా కార్యకర్తల యొక్క శ్రమ కష్టపడ్డ ఫలితంగా అనేక మంది సీనియర్ నాయకుల యొక్క మార్గదర్శన కార్యంగా పోటీ చేసినటువంటి అభ్యర్థి పోరాట పటిమ స్పందించే తీరుగు దుబ్బాక ప్రజలు ఎలా మాకు విజయాన్ని చేకూర్చిపెట్టాను. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరిపేది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం, స్వార్థపూర్త రాజకీయాలు, అవినీతి పాలన, అబద్దాల పాలన, నిరంకుశ పాలన, నియంత పాలన, నియంతృత్వ పాలన, రజాకారుల పాలన, గడీల పాలనకు వాళ్ళ దుబ్బాక ప్రజలు సమాధిగట్టిన విషయాన్ని ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలు తీర్పు ద్వారా స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్నాడు. నేను అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి గజ్వేల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంది, సిరిసిలకు 3 కిలోమీటర్ల దూరం ఉంది, సిద్దిపేటకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి విజయ పరంపర కొనసాగుతున్నది. ఈ విజయము గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్ప నాటించే వరకు కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు, యువకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు, నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, స్వయంగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి ఒక మంచి ప్రచారాన్ని చేపట్టి వాళ్ళ దుబ్బాకలో విజయాన్ని సాధించారు. టీఆర్ఎస్ పార్టీ అబద్దాలను నిజాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా, అర్థగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. దుబ్బాక మీద అప్పీల్ చేసినాం, మేము డబ్బులు పక్కా తీసుకోమని చెప్పినాం. అది కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభివృద్ధి కోసం నిధులను గుంట నక్కలక గద్దెలక దోసుకొని అడ్డగోలుగా సంపాదించి జేబులు నింపుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి ఆ డబ్బులనే దుబ్బాకలో వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు పక్కా డబ్బులు తీసుకోండి, ఓటును మాత్రం అనుకోకుండా చెప్పినాక దానిని గ్రహించినటువంటి దుబ్బాక ప్రజలు, ఇలా వాస్తవాలు గెలిచిన దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మి ఇలా ఓట్లేసి గెలిపించారు. దుబ్బాక ప్రజల పట్ల చైతన్యం ఉంది, దుబ్బాక ప్రజల పట్ల నిజాయితీ ఉన్నది, దుబ్బాక ప్రజల పట్ల నిబద్ధత ఉన్నది. కాబట్టి అందుకే ఓట్ బ్యాంక్ మారారు. ఇలా కులాల పేరుతోని టీఆర్ఎస్ పార్టీ విభజించి, చెక్కుల పేరుతోని, కుల భవనాల పేరుతోని కోట్ల రూపాయలు వెదజల్లి, ప్రొసీడింగ్ల పేరుతోని వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, నమ్మించే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో మేమే అధికారం ఉన్నాం, అధికారంలో పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసింది. మేము వాస్తవాలు వివరించినాం. కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చింది, అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది, అలా వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే ప్రజలు వాస్తవాలు నమ్మారు. మేము సవాల్ చేస్తాం, భారతీయ జనతా పార్టీ అబద్దాలు చేస్తూ ప్రచారం చేస్తూ చెప్పి ఇలా ఎవరు అబద్దాలు చెప్పారు, ఎవరు వాస్తవాలు చెప్పారో దుబ్బాక ప్రజలు నిర్ణయించుకున్నారు. మేము సవాల్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రి భయపడి దుబ్బాకలో ప్రచారం చేయాలంటేనే ప్రజలు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, తన్మి కొడతారని భావించే భయపడే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాకలో బహిరంగ సభ పెట్టకుండా ఎక్కడో బహిరంగ సభ పెట్టాడు. యువకులను అవమానపరిచే ప్రదేశం రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంటు, టీ షర్ట్లు అని చెప్పి. అందుకే యువకులు ఇవాళ రబ్బర్ చెప్పుల దమ్మైందో, జీన్ ప్యాంట్ల దమ్మైందో, టీ షర్ట్ల దమ్మైందో చూపెట్టారు. రాబోయే రోజులు కూడా అదే విధంగా చూపెడుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు